సో హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు నిశ్చిత్ రాజు ఛానల్. ఫ్రెండ్స్, నేను ఈరోజు కొత్త టాపిక్ గురించి మాట్లాడడానికి వచ్చానమాట. ఈ టాపిక్ అనేది ఎందుకు చెప్తున్నానంటే, ఈ 2020లో ఈ టాపిక్ అనేది చాలా యూస్ఫుల్ మాట. దయచేసి ఈ వీడియో అనేది లాస్ట్ వరకు చూడండి. అయితే ఏంటంటే, ఈ టాపిక్ అనేది తర్వాత చెప్తాను. ముందుగా ఎవరైనా కొత్తగా వచ్చిందే లైక్ చేయండి, షేర్ చేయండి, ఒకవేళ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని మీకు నోటిఫికేషన్ వచ్చేస్తే మరి ఆలస్యంగా కూడా మన వీడియోలోకి వెళ్ళిపోవాలి. సో గైస్, ఇప్పుడు చెప్పబోయే టాపిక్ ఏంటంటే మీ అందరికీ ముందే తెలిసి ఉండాలి. ఎవరికైనా తెలియకపోతే ఇప్పుడు నేను చెప్తాను. ఇప్పుడు ఏంటంటే మన 2020లో లాక్డౌన్ జరుగుతుంది, మీ అందరికి తెలుసు అది. సో చాలామంది న్యూస్లో చూస్తూ ఉంటున్నారు. అయితే ఏంటంటే ఇప్పుడు మనకి ఈ లాక్డౌన్ టైంలో చాలామందికి ఆన్లైన్ క్లాసెస్ లేకపోతే మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ అని చాలామందికి జరుగుతుంది అన్నమాట. కానీ వాళ్ళందరూ మొబైల్ ఫోన్స్లో చూస్తున్నారు ఎక్కువ మంది. సో వాళ్ళందరి కోసమే ఈ వీడియో చేస్తున్నమాట. సో 2020లో మంచి ల్యాప్టాప్ ఏది తీసుకోవాలో మీ అందరికి డౌట్ రావచ్చు. కంపల్సరీగా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. సో మీరు షాప్స్ కానీ ఎక్కడికి వెళ్ళినప్పుడు మీకు అర్థమవుతుంది ఏది తీసుకోవాలో ఏది తీసుకోకూడదో. సో దయచేసి టాపిక్లో ఫస్ట్గా నేను 4గా డివైడ్ చేశాను అనమాట. 4 లెవెల్స్గా డివైడ్ చేశాను. ఫస్ట్ వచ్చేసరికి బేసిక్ ల్యాప్టాప్ అన్నమాట. అంటే ఓన్లీ ఆన్లైన్ క్లాసెస్కి లేకపోతే పీపీటీ లేకపోతే ప్రెజెంటేషన్ ఏమి చేస్తాం కదా మనం, వాటి కోసమే ఆ ల్యాప్టాప్ అనేది బేసిక్ ల్యాప్టాప్ అంటారు. సెకండ్ వచ్చేసరికి సెకండరీ ల్యాప్టాప్. అంటే మీకు జస్ట్ ఎడిటింగ్ కోసం కానీ లేకపోతే గేమింగ్ పర్పస్ చిన్న చిన్న గేమ్స్, ఓన్లీ చిన్న చిన్న గేమ్సే, పెద్ద గేమ్స్ అనట్లేదు, హైలీ గేమ్స్ అన్నట్టు చిన్న చిన్న గేమ్సే. థర్డ్ వచ్చేసరికి మనకి ఇంకా ఎఫిషియెంట్గా గేమ్స్, ఇంకా ఎక్కువ. అంటే సపోజ్ మనకి స్ట్రీమర్స్ చూసుకుంటే మనకి యూనిక్ గేమర్ కానీ లేకపోతే ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు కానీ ప్రసాద్ ది గేమర్ కానీ లేకపోతే మనకి మోర్టల్ స్కౌట్ వీళ్ళందరూ ఉంటారు కదా పెద్ద పెద్ద స్ట్రీమర్స్. సో వాళ్ళందరికీ అలాంటి పెద్ద పెద్ద ల్యాప్టాప్స్ కానీ లేకపోతే పీసీస్ కానీ కావాలి. ఇంకా ఫోర్త్ వచ్చేసరికి దానికంటే హై. ఇది ఎవరు వాడతారంటే మనకి చాలామంది సైబర్ క్రైమ్ ఉంటారు, లేకపోతే మనకి పెద్ద పెద్ద హ్యాకర్స్ లాంటి ఉంటారు కదా, వాళ్ళ కోసం ఇది యూస్ఫుల్ ఉంటుంది. మనకు అంత అవసరం లేదు, కానీ ఎక్కువ బడ్జెట్ అది మనకు అంత అవసరం లేదు. సో అది పక్కన పెట్టేస్తాను. జస్ట్ మనకి త్రీగా చెప్తున్నాను కాబట్టి 3గా చెప్పేస్తాను. సో ఇప్పుడు ముందుగా మనం ప్రాసెసర్ గురించి మాట్లాడుకోవాలన్నమాట. సో ప్రాసెస్ వచ్చేసరికి మనకి 2 టైప్స్ ప్రాసెసర్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసరికి మనకి ఇంటెల్ అనమాట. సో ఇంటెల్లో ఏంటంటే మనకి ఇంటెల్లో i3, i5, i7, i9 ఉంటుంది అనమాట. ప్రస్తుతానికి మళ్ళీ కొత్తగా తీసుకొస్తున్నాను న్యూస్ అనే రూమర్స్ అన్నీ వస్తున్నాయి, నాకు తెలియదు అంతా. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు i3, i5, i7, i9లో ఏది మంచిదో మీకు తెలియాలంటే ముందుగా సెకండ్ టైప్ ఏంటో తెలుసుకోవాలన్నమాట. సో నేను ప్రాసెసర్ అనేవి 2 టైప్స్ చెప్పాను. ఫస్ట్ వచ్చేసరికి ఇంటెల్, సెకండ్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఏఎండి. సో ఏఎండి అనేది ఒకప్పుడు పాపులర్ కావు, అసలు అంత వేస్ట్ అని చాలామంది చెప్పారు. ఎక్కువగా ఎవరు ప్రిఫర్ చేసేది కాదు. కానీ ఏంటంటే రైజాన్ సిరీస్ అని కొత్తగా తీసుకొచ్చారు. దాంతో ఇప్పుడు ఇంటెల్తో పాటు రైజాన్ కూడా బాగా ఎక్కువ పాపులర్ అయిపోయింది అన్నమాట ఇప్పుడు. సో అందరూ కూడా ఏఎండికి వెళ్ళిపోతున్నారు అందరూ. సో ఇంటెల్ కూడా కొంచెం తగ్గించేశారు. కానీ ఇప్పుడు నేను ప్రిఫర్ చేసేది ఏంటంటే మీకు బడ్జెట్లో కావాలంటే ఎక్కువగా ఇంటెల్ తీసుకోండి. కొన్నిసార్లు ఏంటంటే సేమ్ ల్యాప్టాప్ ఉన్నా సో అదే ప్రాసెసర్తో రైజాన్ కూడా వచ్చింది, అవి కూడా కొంచెం హైలీ ఉంటుంది. నేను ప్రిఫర్ చేసేది ఏంటంటే ఈ ప్రాసెసర్స్లో ఇంటెల్ ఎక్కువ తీసుకోండి. సో ఈ ఇంటెల్ ఎందుకు తీసుకుంటున్నానంటే ఇప్పుడు నేను చెప్తాను. ఫస్ట్ వచ్చేసరికి i3 ప్రాసెసర్ తీసుకుందాం. సో i3 ప్రాసెసర్ దేనికంటే ఆల్రెడీ నేను చెప్పాను మీకు, బేసిక్ కంప్యూటర్లో మనకి పీపీటీ లేకపోతే మనకి చిన్న చిన్న పీపీటీస్ కానీ లేకపోతే మనకి చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ఏం చేసుకోవాలంటే మనకి అది బేసిక్ ల్యాప్టాప్ అనేది కావాలన్నమాట. సెకండ్ వచ్చేసరికి మనకి సెకండరీ ల్యాప్టాప్. అంటే i5 జనరేషన్ అంటే ఎక్కువగా గేమ్స్కి ఎక్కువ ప్రిఫర్ చేయగలదు i5 ప్రాసెసర్ అనేది. మీరు చిన్న చిన్న గేమ్స్ లేకపోతే చిన్న చిన్న స్ట్రీమ్స్ లాంటి ఏమైనా చేద్దాం అనుకుంటున్నారంటే కంపల్సరీగా i5 ప్రాసెసర్ని తీసుకోవాలన్నమాట. i7 దేనికంటే మనకి i7 అంటే పెద్ద హైలీ గేమ్స్. ఇప్పుడు మనకి పబ్జీ ఉంది, పబ్జీ కూడా హైలీ గేమ్ అనమాట. సో హైలీ గేమ్ మీకు పీసీలో కావాలంటే మీరు కంపల్సరీగా i7 జనరేషన్ తీసుకోవాలన్నమాట. i9 ఆల్రెడీ చెప్పాం కదా, i9 అంటే మనకి పెద్ద హ్యాకర్స్ లేకపోతే మనకి పెద్ద సైబర్ క్రైమ్స్ ఉంటాయి కదా, సో వాళ్ళ కోసం అది నేను అంత ప్రిఫర్ చేయను. నేను బడ్జెట్లో మీకు కావాలంటే కంపల్సరీగా అది మీకు అవసరం లేదు. అది జస్ట్ ఈ మూడిట్లో ఇప్పుడు నేను చెప్పిన
3 లెవెల్స్ ఉంది కదా, దాంట్లో మీరు తీసుకోగలరు. ఇది నేను ఇంటర్ ప్రాసెస్ గురించి మాట్లాడుతాను అనమాట. సో ఇప్పుడు మనం AMD ప్రాసెస్కి వచ్చేసరికి, సో AMDలో మనకి ఏం వస్తాయంటే, ఫస్ట్ది ఏంటంటే AMD ప్రాసెస్లో Ryzen 3, Ryzen 5, Ryzen 7 ఉందన్నమాట. సో Ryzen 9 లేదు. సో ఈ త్రీ ఒకటే చెప్పారన్నమాట. సో ఈ ఫస్ట్ 3 ఏంటంటే సేమ్ i3 ఈక్వల్ టు Ryzen 3 అనమాట, i5 ఈక్వల్ టు Ryzen 5, i7 ఈక్వల్ టు Ryzen 7 అనమాట. సో అది Ryzen సిరీస్ గురించి మాట్లాడుతున్నాము. ఇప్పుడు ఏంటంటే మనకి ప్రాసెస్ గురించి మాట్లాడమాట. ఇప్పుడు నేను ప్రాసెస్ గురించి మాట్లాడక ముందు, సో మీరు ఎలా చూడగలరంటే, ఇప్పుడు మీరు ఫ్లిప్కార్ట్ కానీ లేకపోతే అమెజాన్ కానీ వెళ్ళినప్పుడు మీరు అక్కడ పైన చూసుకోవచ్చు. ఒకసారి నేను ఇక్కడ స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తున్నాను మీ అందరికీ. సో ఇక్కడ చూసుకోవచ్చు మీ అందరికీ. అక్కడ మీకు ఇంటెల్ i7 కానీ i3 కానీ చెప్తున్నారు. సో మీకు ప్రాసెస్ కావాలంటే మీ ఇష్టం, అది నాకు సంబంధం లేదు. మీకు ఎటువంటిది కావాలంటే నేను ఆల్రెడీ చెప్పాను ఏ కేటగిరీ ల్యాప్టాప్ తీసుకోవాలి, సో ఏ కేటగిరీకి ఏ ప్రాసెసర్ తీసుకోవాలని మీ అందరికీ మెన్షన్ చేశాను. సో దాన్ని బట్టి మీరు చూసుకోవచ్చు. ఎవరికి తెలియకపోతే నేను ఖచ్చితంగా మీరు కామెంట్స్ చేసి, సో నేను కూడా తెలుసుకున్నా, నేను కూడా రిప్లై ట్రై చేస్తాను మీ అందరికీ. ఇప్పుడు ఏంటంటే మన ప్రాసెసర్ గురించి మాట్లాడాము. ఇప్పుడు మనం సో సెకండ్ దానికి వెళ్ళే ముందు ప్రాసెసర్లో కోర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఆ కోర్స్ ఏంటంటే ఫస్ట్ మనకి i3 జనరేషన్లో 2 కోర్స్ ఉంటాయి అన్నమాట. i5లో మనకి 4 కోర్స్ ఉంటాయి. i7లో మనకి 4 to 6 కోర్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ కోర్స్ ఏంటో మీ అందరికి తెలియకపోతే ఖచ్చితంగా ఈ వీడియోని చూడండి, ఒకసారి అర్థమవుతుంది మీ అందరికీ. అయితే ఏంటంటే ఈ i3 జనరేషన్లో మనకి 2 కోర్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఇప్పుడు సపోజ్ నేను ఒక యాప్ అనేది ఓపెన్ చేశాను, లేకపోతే క్రోమ్ ఓపెన్ చేశాను, ఏదో ఒకటి ఓపెన్ చేశాను. సో ఓపెన్ చేసే టైంకి ఆ యాప్ ఉన్న స్టార్టప్ కానీ ఉన్నా అవన్నీ ఆ 2 కోర్సెస్ చూసుకుంటాయి అన్నమాట. మిగతా ఏవి చూసుకో ఆ 2 కోర్స్ మీద అంతా పైన కూర్చో ఉంటుంది అన్నమాట, ఇంకా వేరే దాని కాదు. అందుకని మనకి ఓపెన్ చేసే టైంకి చాలా స్లోగా అవుతుంది. అదే మీరు i5 జనరేషన్ ఓపెన్ చేసినప్పుడు, అంటే ఏదైనా i5లో మీరు ఒకవేళ ఏదైనా క్రోమ్ ఓపెన్ చేసినప్పుడు 4 కోర్స్ ఉంటాయి అన్నమాట. అంటే కొంచెం స్పీడప్ అయింది. i5లో కొంచెం 4 కోర్స్ ఉంటాయి కాబట్టి మనకి క్రోమ్ కానీ ఏదైనా అప్లికేషన్ కానీ స్పీడ్గా ఓపెన్ అయ్యింది అనమాట. అదే i7లో చూసుకుంటే మీరు i7లో ఇంకా స్పీడ్గా రీచ్ అయితే, అయినా అయితే జస్ట్ 1 క్లిక్ చేస్తే దానిలో జస్ట్ అలా ఓపెన్ అయిపోయింది అనమాట అలా. సో అది కోర్స్ గురించి. సో మీరు ఎక్కువగా అంటే మీకు స్లోగా నడవాలి, సో మనకి మెల్లగా నడవాలి, ఎటువంటి ప్రాబ్లం లేదంటే i3 బేసిక్ ల్యాప్టాప్ తీసుకోండి. ఒకరు నాకు వద్దు జస్ట్ స్టార్ట్అప్ అయిపోవాలంటే i7 తీసుకోండి. అయితే ఏంటంటే ఈ మధ్య i7 ప్రాసెసర్స్ అనేవి ఎక్కువ బడ్జెట్ ఉన్నాయన్నమాట. సో నేను ప్రిఫర్ చేసేది ఏంటంటే ఈ ప్రాసెసర్లో మీరు కంపల్సరీగా i7 తీసుకోండి. సో గ్రాఫిక్స్ కార్డ్ కొంచెం ఎక్కువ తీసుకోవాలన్నమాట. గ్రాఫిక్స్ కార్డ్ ఏంటో కూడా మీకు. సో గైస్ ఇప్పుడు మనం ప్రాసెసర్ గురించి మాట్లాడదాం కదా. ఇప్పుడు మనం ఏం మాట్లాడదామంటే ర్యామ్ గురించి మాట్లాడదాం అన్నమాట. సో ర్యామ్లో మనకి 4GB ర్యామ్, 8GB ర్యామ్, 16GB ర్యామ్, 32GB ర్యామ్ ఉంటుంది. ఈ 4 ర్యామ్స్ ఉంటాయి అన్నమాట. అంతకన్నా ఏమైనా ఎక్కువ ఉంటే ఖచ్చితంగా కామెంట్స్ నేను కూడా తెలుసుకుంటాను. అయితే ఏంటంటే ఈ ర్యామ్లో ఇప్పుడు ఈ ర్యామ్ దేనికి ఇప్పుడు నేను చెప్తాను. సపోజ్ నేను క్రోమ్ ఓపెన్ చేసాను, ఆల్రెడీ నేను కోర్సులు చెప్పాను అనమాట. సో నేను క్రోమ్ ఓపెన్ చేసినప్పుడు ఆ క్రోమ్లో నాకు యాప్ బటన్ అంటే యాప్లో ఉన్నంత ఉన్నా అదంతా కోర్స్ చూసుకుంటే అన్నమాట. ఆ కోర్స్ ఎక్కడ ఉండేది అంటే మన ర్యామ్లో ఉండేది. ఆ ర్యామ్ ఎక్కడికి తీసుకెళ్ళిద్ది అంటే మన ప్రాసెసర్ తీసుకెళ్ళిద్ది. సో దాన్ని బట్టి మనకి యాప్ అనేది ఓపెన్ అవుతుంది అన్నమాట. దీనివల్ల మనకి యాప్ అనేది స్పీడ్ అప్ అవుతుందా, లేకపోతే స్లోగా అవుతుందా, లేకపోతే ఇంకా అల్ట్రా ఫాస్ట్ అవుతుందా అని తెలుసుకోవాలి. ఇప్పుడు మనం i3 ప్రాసెసర్కి ఏది తీసుకోవాలి, i5 ప్రాసెసర్ ఏది తీసుకోవాలి, i7 ప్రాసెసర్ ఏది తీసుకోవాలి మీకు తెలియాలి. ముందుగా i3 ప్రాసెసర్కి 4GB ర్యామ్ తీసుకోండి. 4GB ర్యామ్ కంటే ఎక్కువ తీసుకోవాలనుకోండి, తీసుకోవచ్చు, పర్వాలేదు, కానీ 4GB ర్యామ్ సఫిషియెంట్ అంటున్నాను. సెకండ్ వచ్చేసరికి మనకి i5 ప్రాసెసర్ అనమాట. సో i5 ప్రాసెసర్కి కంపల్సరీగా అందరూ 8 తీసుకోవాలి. 8 కంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు, కానీ 4 మాత్రం కంపల్సరీగా తీసుకోకండి. సో నా పాత పీసీ ఉంది, సో దాంట్లో కూడా నేను అలాగే చేశాను, చాలా స్లో అయిపోయింది. నేను చెప్తున్నాను కాబట్టి మీరు i5 ప్రాసెసర్లో మీరు 8GB ర్యామ్ కంటే 8GB ర్యామ్ తీసుకోండి, 8GB ర్యామ్ కంటే ఎక్కువ తీసుకోవాలి, మీ ఇష్టం అది. అయితే ఇప్పుడు i7 ప్రాసెసర్కి వచ్చేస్తే i7 ప్రాసెసర్ దేనికంటే ఆల్రెడీ చెప్పాను, హెవీ గేమ్స్ కానీ లేకపోతే హెవీ యాప్స్ కానీ వాడినప్పుడు మనకి ప్రాసెసర్ని వాడాలన్నమాట. సో ఇప్పుడు ప్రాసెసర్లో ఏ ర్యామ్ తీసుకోవాలంటే i7కి 8GB ర్యామ్ తీసుకోకండి, 16GB ర్యామ్ కానీ లేకపోతే 16GB ర్యామ్ కంటే ఎక్కువ తీసుకోండి. 8GB కూడా తీసుకోవచ్చు, పర్వాలేదు, కానీ మీ ఇష్టం, అది నాకు సంబంధం లేదు. సో 8GB ర్యామ్ తీసుకోవచ్చు, 8GB ర్యామ్ కంటే ఎక్కువ తీసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇప్పుడు మన ర్యామ్ గురించి మాట్లాడమన్నా. సో ర్యామ్లో మనకి ఇంకొకటి ఉందన్నమాట, అదేంటంటే DDR3, DDR4, DDR5 కూడా ఇప్పుడు కొత్తగా వచ్చింది. సో మీరు DDR ఏ తీసుకోవాలో కూడా చెప్తాను.
DDR3 మాత్రం అస్సలు తీసుకోకండి. సో DDR3 అస్సలు తీసుకోకండి, చాలా స్లో అవుతుంది, అది అవుట్డేట్ అనమాట. సో మీరు ఏం తీసుకుంటారంటే DDR4 కానీ DDR4 కంటే ఎక్కువ తీసుకోండి. సో దాన్ని బట్టి మీకు బ్యాక్గ్రౌండ్లో ఏం జరిగినా లేకపోతే బ్యాక్గ్రౌండ్లో ఏం అవుతున్నా సో మీకు అర్థమవుతుంది, కానీ చాలా స్పీడ్గా వస్తుంది. సో దాన్ని బట్టి మీరు బెస్ట్గా ఏదో ఇప్పుడు ర్యామ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు నేను ఏం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అంటే గ్రాఫిక్స్ కార్డ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో గ్రాఫిక్స్ కార్డ్లో మనకి రెండు ఉంటాయి అన్నమాట. ఇంటర్నల్ గ్రాఫిక్స్ కార్డ్ ఒకటి ఉంటుంది, డెడికేటెడ్ గ్రాఫిక్స్ కార్డ్ ఒకటి ఉంటుంది అనమాట. సో ఇంటర్నల్ గ్రాఫిక్స్ కార్డ్ అనేది ఆల్రెడీ మన ల్యాప్టాప్లోనే బిల్టిన్ ఉండిద్ది. సో మీరు ఎప్పుడైనా చూసుకోవాలంటే ఒకసారి మీరు చూసుకోవచ్చు. సో X264 అనేది ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. OBS సెట్టింగ్స్లో ఏంటో నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసి ఎవరు చూడకపోతే కాస్ట్లో ప్రొవైడ్ చేస్తాను. అయితే ఏంటంటే ఇప్పుడు నేను X264 కానీ లేకపోతే H264 అవన్నీ జస్ట్ బేసిక్ పర్పస్ మాట. గ్రాఫిక్స్ కార్డ్ అనేది మీకు అది ఎక్కడ పనిచేస్తుందో కూడా చెప్తాను, ఏ ప్రాసెసర్ దగ్గర పనిచేస్తుందో చెప్తాను. i3 ప్రాసెసర్స్కి i5 ప్రాసెసర్కి ఇవి రెండు యూస్ అవుతాయి అన్నమాట ఇంటర్నల్ గ్రాఫిక్స్ కార్డ్ అనేది. ఇప్పుడు మీకు i7కి i9కి మీకు ఏ గ్రాఫిక్స్ కార్డ్ కావాలంటే ఒక డెడికేటెడ్ గ్రాఫిక్స్ కార్డ్ కావాలన్నమాట. సో మీ i5 కూడా మీరు డెడికేటెడ్ గ్రాఫిక్స్ కార్డ్ పెట్టచ్చు, మీ ఇష్టం, అది నాకేం సంబంధం లేదు. మీ ఇష్టం బట్టి, మీ ల్యాప్టాప్ పర్పస్ బట్టి లేకపోతే మీ బ్యాక్గ్రౌండ్ పర్పస్ బట్టి సో మీరు చూసుకోవచ్చు అనమాట. సో i7కి i9కి బెస్ట్ గ్రాఫిక్స్ కార్డ్ ఉండాలన్నమాట. సో ఇప్పుడు గ్రాఫిక్స్ కార్డ్, డెడికేటెడ్ గ్రాఫిక్స్ కార్డ్లో ఏది తీసుకోవాలని మీ అందరు డౌట్ రావచ్చు. సో డెడికేటెడ్ గ్రాఫిక్స్ కార్డ్లో మీరు ఏం తీసుకుంటారంటే NVIDIA అనే ఒక గ్రాఫిక్స్ కార్డ్ ఉందన్నమాట. NVIDIA 150 కానీ NVIDIA GeForce అని ఏదో వచ్చిందన్నమాట, JetForce అని. సో అది మీరు తీసుకోండి. సో దాన్ని బట్టి మీకు ఇంకా స్పీడప్ అవుతుంది అనమాట. ఎలా స్పీడప్ అవుతుంది కూడా ఇప్పుడు చెప్తాను అనమాట. మీరు స్ట్రీమర్స్ దగ్గర కానీ లేకపోతే పెద్ద పెద్ద గేమర్స్ ఎవరు ఉంటారు లేకపోతే ఎడిటర్స్ ఎవరు ఉంటారు వాళ్ళందరూ 3GB గ్రాఫిక్స్ కార్డ్ లేకపోతే 5GB గ్రాఫిక్స్ కార్డ్ లేకపోతే 7GB గ్రాఫిక్స్ కార్డ్ అంటారు అనమాట. ఈ గ్రాఫిక్స్ కార్డ్లో ఆల్రెడీ మనకి VRAM అనేది ఉంటుంది అనమాట. ఆల్రెడీ మనకి ల్యాప్టాప్లో ర్యామ్ ఉంది, మనకి దాని తోడుగా మన గ్రాఫిక్స్ కార్డ్ తీసుకుంటే VRAM కూడా ఒకటి ఉంది అనమాట. సో ఆ VRAM ఏంటంటే ఆల్రెడీ మనకి ల్యాప్టాప్లో ఉంది కాబట్టి మనం గ్రాఫిక్స్ కార్డ్లో వేసుకున్నాం అనుకోండి ర్యామ్ అనేది. సో వేసుకున్నప్పుడు ఇంకా స్పీడప్ అయింది అనమాట. సో మనకు ఉన్న గ్రాఫిక్స్ కార్డ్ కంటే ఇంకా ఎక్కువ కొంచెం స్పీడప్ అయింది. గేమర్స్ కానీ లేకపోతే ఎడిటర్స్ కానీ ఎక్కువగా స్పీడప్ అయింది అనమాట. అది నేను ఆల్రెడీ ఇంటర్ గ్రాఫిక్స్ కార్డ్ అంటే లేకపోతే డెడికేటెడ్ గ్రాఫిక్స్ కార్డ్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు నేను ఏం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానంటే OS అంటే ఆపరేటింగ్ సిస్టమ్ అన్నమాట. సో ఆపరేటింగ్ సిస్టమ్ ఏది తీసుకోవాలి, సో మీ బడ్జెట్ బట్టి ఏది తీసుకోవాలో మీకు చెప్తాను అనమాట. సో ఆపరేటింగ్ సిస్టమ్లో మనకి 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ టైప్ వచ్చేసరికి మనకి విండో OS అనమాట, సెకండ్ వచ్చేసరికి Mac OS, థర్డ్ వచ్చేసరికి మనకి లినక్స్ అనమాట. సో ఈ 3 అనేది పాపులర్, మిగతా ఆపరేటింగ్ సిస్టమ్స్ కూడా ఉన్నాయి కానీ అంత పాపులర్ కాదు. సో సెకండ్ వచ్చేసరికి ఇప్పుడు మనం ఏది తీసుకోవాలి. సో మీకు లో బడ్జెట్లో ఉంటే మీకు కంపల్సరీగా లినక్స్ కానీ లేకపోతే విండో OS కానీ తీసుకోవచ్చు. మీకు ఎక్కువ బడ్జెట్లో కావాలంటే మీరు కంపల్సరీగా Mac OS తీసుకోవాలి. సో Mac OS కూడా చాలా బాగుంటుంది. సో విండో OSలో మీకు చాలా బడ్జెట్లో విండో OS చాలా వస్తుంది. 20,000 నుంచి 40,000 కానీ 50,000 కానీ మంచి బాగుంటాయి అన్నమాట. సో ఇప్పుడు నేను ప్రిఫర్ చేయగలిగింది ఏంటంటే మీకు విండో OS తీసుకోవాలి. సో ఎక్కువ చాలామంది విండో OS తీసుకుంటారు. సో మీరు విండో OS తీసుకోండి, వేరే తీసుకోండి. మీకు ఎక్కువ బడ్జెట్లో కావాలంటే మీరు యాపిల్ యూజర్స్ అయితే మీరు Mac OS తీసుకోండి. సో అది మనం తీసుకొచ్చేద్దాం. లాస్ట్ ఏంటంటే మనకి కొన్ని కంపెనీస్ ఉంటాయి, ఎస్ఆర్ కానీ లేకపోతే HP, డెల్, ఇంకా చాలా కంపెనీస్ ఉంటాయి. సో దాంట్లో ఏ తీసుకోవాలి అని మీ అందరికీ డౌట్ రావచ్చు ఇప్పుడు ప్రస్తుతానికి. అయితే ఇప్పుడు ఏం చెప్తున్నాను ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. గ్రాఫిక్ కార్డ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను, ర్యామ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను, ఆపరేటింగ్ సిస్టమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ ఆప్షన్స్లో మీకు ఏ కేటగిరీ నుంచి ఏ కేటగిరీ కావాలి, ఏ గ్రాఫిక్స్ కార్డ్ కావాలి, ఏ ర్యామ్ కావాలి, మీకు ఏ ప్రాసెసర్ కావాలి, దేన్ని బట్టి మీకు ఏ కేటగిరీలో అంటే మీకు ఏం పర్పస్ ఏంటి, మీకు పర్పస్ ఏంటో ఆ పర్పస్ బట్టి మీకు యూస్ చేసుకోవచ్చు అన్నమాట. మీ ల్యాప్టాప్ కానీ యూస్ చేసుకోవచ్చు. అయితే ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన కంపెనీస్ ఉన్నాయి కదా, ఎస్ఆర్ కానీ లేకపోతే HP కానీ, మీరు దానికంటే వేరే తీసుకోవాలంటే సో మీరు వాటి కూడా తీసుకోవచ్చు. సో ఏంటంటే నేను తక్కువ చేయట్లేదు, ఎక్కువ చేయట్లేదు, అంతా బాగానే ఉంటాయి. అన్నీ HP కానీ డెల్ కానీ అన్నీ బాగుంటాయి. సో అన్నీ బాగుంటాయి. కానీ ఏంటంటే దాంట్లో మీరు ప్రాసెసర్స్ అవన్నీ చూసుకోవాలి. మీకు అంతా ఏం అవసరం లేదు, బ్రాండ్స్ ఏం అవసరం లేదు, మీరు దాంట్లో ప్రాసెసర్స్ కానీ లేకపోతే ర్యామ్ కానీ చూసుకోవాలి. అది ఇంపార్టెంట్ అనమాట. సో మీరు ఇంటర్నల్గా చూసుకోండి. సో మీ బడ్జెట్ బట్టి మీకు ఏ ల్యాప్టాప్ కావాలో మీరు చూసుకోండి అనమాట. ఇది గైస్ 2020లో మీకు ఏ ల్యాప్టాప్ కావాలో నేను ఇచ్చిన గైడ్ అనేది. నేనే తప్పు చేసి ఉంటే ఖచ్చితంగా కామెంట్స్ సో నేను కూడా తెలుసుకుంటాను. అయితే ఒకవేళ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని మీకు నోటిఫికేషన్ వస్తాయి. సో థ్యాంక్ యూ గైస్, బై బై, సీ యూ లేటర్.